సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో యెషయా ప్రవచనము నేడు రుజువాయే యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందునా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో మీకా ప్రవచనము నేడు రుజువాయే మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేలీవాడు జన్మించే బెత్లెహేమునా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో తండ్రి వాగ్దానం నేడు నెరవేరే తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మమే ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టేలలో
స్తోత్రానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. స్తోత్రం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంబరానికి అంటట్లేదు, సైలెంట్గా ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. స్తోత్రం. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. చప్పట్లు కొడదామండి అందరం ఉత్సాహంతో ఆనందంతో ప్రతి ఒక్కరూ. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే మార్గము చూపించే, పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. స్తోత్రం. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. సుమవనాలు పులకించాయి, పరిమళాలు వెదజల్లాయి. ఇలలోన
నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చివుకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దేశ జ్ఞానులు గుర్తించెను. బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చెనుచున్నాడు, ఆరాధించి ఆనందించి యేసును చాటెను చూడు. బెత్లెహేములో యేసుని చూచి కానుకలిచ్చెను నాడు, ఆరాధించి ఆనందించి యేసును చాటెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో, జనించిన శ్రీయేసుని నీడలో పలమందు కాపరులకు దూత చెప్పెను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పశువుల తొట్టెలో ప్రభువుని చూచి పరవశమందెను వారు. అవి విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు. పశువుల తొట్టెలో ప్రభువుని చూచి పరవశమందెను వారు. అవి విన్న వాటిని ప్రచురము చేసి మహిమపరచెను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో, జనించిన శ్రీ యేసుని నీడలో చివుకోలేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చివుకోలేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి వినిపించిన ఆని పాపకి దేవుని చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాల. అందరము పలుకుదాం నోటితో. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. అందరం బిగ్గరగా పాడదాం. నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, అందరము చెప్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. అన్నపానములు మరచి నీతో కడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. చెప్దామా? అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, అందరము పలుకుదామా? యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. అందరము చెప్దామా? యేసయ్యా, యేసయ్యా, ఉద్యోగంగా యేసయ్యా, 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 యేసయ్యా.
ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. అందరము చెప్తామా? దగ్గరగా దేవునితో చెప్దాం. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరము చెప్తాం దేవునితో, బిగ్గరగా దేవునితో పలుకుతాం. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభా, నాయన నీ ముఖాముఖంగా నేను ప్రభు నిన్ను చూడాలని అయ్యా, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ పాద సన్నిధికి వచ్చి ఇదిగో ప్రభా నీ రీతిగా ఆరాధించడానికి, నీ రీతిగా ఘనపరచడానికి అయ్యా నీవు మాకు ఇచ్చిన నాయన ప్రభా ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ సమయంలో తండ్రి నాయన నీ పాద సన్నిధిలో నాయన ప్రభా ఈ రీతిగా గడిపే భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా బయటికి వెళితే నాయన ప్రభా మరలా అయ్యా నేను ప్రభా తండ్రి నాయన ఇదిగో ప్రభా మరలా తిరిగి వచ్చేంత వరకు నాయనా అయ్యా ప్రభా నమ్మకం లేని స్థితిలో నాయన ప్రభా అయ్యా భయంకరమైనటువంటి దినాల్లో మేమున్నాము తండ్రి నాయన. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు మేమున్నాము తండ్రి. అయ్యా ప్రభు ఈ భయంకరమైనటువంటి దినాలు నాయన మా వెంట వస్తున్నప్పుడు తండ్రి అయ్యా నీ సహాయంతో నడిపించండి ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని కాపాడకపోతే అయ్యా నాయన నీవు కనుక నాయన మమ్మల్ని నాయన ఆదరించకపోతే నాయన నీవు కనుక మమ్మల్ని కాపాడి నాయన ప్రభు నీ రక్షణలో నాయన ప్రభు మమ్మల్ని నడిపించకపోతే నాయన మేము ఒక్క నిమిషము కూడా మేము బ్రతకలేమయ్యా, ఒక్క నాయన ప్రభు క్షణము కూడా మేము బ్రతకలేము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇవి నాయన ఈ మధ్య హానికాల సమయంలో తండ్రి అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభు. నీ ఆత్మతో నింపండి. నీకు వందనాలు స్తోత్రాలు. నీ ఆత్మ జీవితాలు నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను అయ్యా. నీ సహాయంతో నడిపించండి ప్రభు. నీకు వందనాలు నా ప్రభు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆరాధనకు యోగ్యుడా
నిత్యము స్తుతించెదను. నీ మేలులతో మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతించెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అవును ప్రభా, ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి అయ్యా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి నీకు వందనాలు. ఆరాధనకు చాలిన దేవానికే స్తోత్రములు తండ్రి. అయ్యా నీవు మాత్రమే తండ్రి. అయ్యా నాయన ప్రభా, నీవు మాత్రమే మాలోకి రమ్మని అడుగుచున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా అయ్యా మా హృదయాల్లో మీరుండమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు నాయన ప్రభా నాయన అనేక ద్వారా నీ నామను స్తుతించడానికి సహాయము దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాటల ద్వారా నీ నామను స్తుతించారయ్యా. అయ్యా ఇదిగో ప్రభా గ్రీటింగ్స్ ద్వారా నాయన ప్రభు నీ సేవకురాల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన అద్భుతమైన సమయానికి నాయన మేము రాబోతుండగా తండ్రి అయ్యా నీ దాసరాలు మీరు ఎత్తి పట్టుకుని మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలకు ఏదైతే అవసరమైనదో ప్రభా నీ దాసరాల ద్వారా నైనా మీరు పలికించమని అడుగుచున్నాను తండ్రి. నీ దాసరాలు ప్రభా నైనా నిలబడి మాట్లాడుచుండగా తండ్రి నీ ఆత్మీయ శక్తితో నింపండి ప్రభా. నీ ఆత్మీయ బలముతోనైనా నీ దాసరాల్ని మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో కృప చూపించి నడిపించిన విధానాన్ని బట్టి మరొక్కసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా చిన్ని ఆరాధన పాదకు సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరం కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ మము విడచిన మీరు విడువరు యేసయ్యా, విడువని ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ మము విడచిన మీరు విడువరు యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి, కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి ప్రభా లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు నైనా.
ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ప్రభా ప్రార్థనా శక్తి మందిరం వారి స్త్రీల క్రిస్మస్ ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నిలబడి వాక్యం చెప్పుచుండగా నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకో తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందింప చేయమని, వినగల చెవి గ్రహించే హృదయం మాకు అందరికీ కూడా మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి రోజు స్త్రీల క్రిస్మస్ కదండి. మరి ఆ దేవాతి దేవుడు మరి స్త్రీ గర్భాన జన్మించిన స్త్రీలందరూ కూడా మరి ఘనతే కదండి. నిజంగా ఇది స్త్రీల క్రిస్మస్సే. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్నది ఒక స్త్రీ గర్భాన్ని. హల్లెలూయా. మరి స్త్రీ గర్భమును మరి ఎన్నుకున్నప్పుడు స్త్రీలందరూ కూడా ఒక పండగే. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా మరి దేవుని జన్మ కారకురాలైన ఒక స్త్రీ గురించి మనము నేర్చుకుందాం. మనం చూసినట్లయితే మరి ఆదికాండంలో చూసినట్లయితే మొట్టమొదటైన స్త్రీ ఎవరండి మనకి? అవ్వమ్మ. మరి అవ్వమ్మ గారి ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చిందని అంటూ ఉంటారు కదండి. ఈ లోకంలోకి పాపం వచ్చింది అంటారు. ఎవరి ద్వారా? అవ్వమ్మ గారి ద్వారా. కానీ దేవుడు ఎంతగా స్త్రీలను ప్రేమించాడో చూడండి. మరి ఒక స్త్రీ ద్వారా లోకంలోకి పాపం అనేది వస్తే ఇంకో స్త్రీ ద్వారా ఈ లోకంలోకి రక్షణ రావాలనుకుని దేవుడు ఆ స్త్రీని ఎన్నుకుని ఆ స్త్రీ ద్వారా ఈ లోకంలోకి రక్షణను తీసుకొచ్చారు. హల్లెలూయా. దేవుడు మరి చూసినట్లయితే స్త్రీలకు ఎక్కడా కూడా తక్కువ చేయలేదండి. దేవుడు స్త్రీలకు చాలా ఉన్నతమైన విలువలు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఏ విధంగా విలువలు ఇచ్చారు తెలుసు కదండి మీకు. ఏ విధంగా ఇచ్చారండి? పరిచర్య చేసే స్త్రీలుగా ఇచ్చారు, ఒక రాణులుగా ఇచ్చారు, న్యాయాధిపతులుగా ఇచ్చారు, సువార్త ప్రకటించే స్త్రీలుగా ఇచ్చారు, మరి చూసినట్లయితే ఒక పరిచారకులుగా ఇచ్చారు. దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు అనేకమైన ఉన్నతమైన విలువలు ఇచ్చారు. దేవుడు స్త్రీలను ఎంతగానో బలపరిచారు. మరి మనం చూసినట్లయితే స్త్రీని ఏ విధంగా చేశారండి? స్త్రీని ఏ విధంగా చేశారు? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించడము జరిగింది. స్త్రీని ఏ విధంగా చేశారండి? ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసుకుని స్త్రీని చేయడం జరిగింది. మరి స్త్రీలు ఎవరండి? ఎముకలాగా ఒక బలమైన వారు, దృఢమైన వారని కదా. స్త్రీలేం బలహీనులు కాదు. దేవుని దృష్టిలో స్త్రీలు చాలా బలమైన వారు, దృఢమైన వారని దేవుడు స్త్రీలను సృష్టించుకుంటే స్త్రీలకు ఉన్నటువంటి మనము దేని కొరకు బలాన్ని ఉపయోగిస్తున్నాం, దేని కొరకు దృఢత్వాన్ని ఉపయోగిస్తున్నామండి? మన బలము దేని కొరకు ఉపయోగిస్తున్నాం? లోకము కొరకే కదా. దేవుడు మరి సృష్టిలో చేసినటువంటి సృష్టి స్త్రీ అండి. దేవుడు సృష్టి అంతా కూడా చేసి మంచిది మంచిది అని మరి చూస్తూనే వచ్చారు. కానీ నరుడు ఒక్కరుగా ఉంట కూడా మంచిది కాదని చెప్పారు. ఎందుకు అంటే వారి పక్కన ఒక స్త్రీ ఉండాలని. దేవుడు వారికి సాటి అయిన సహాయకురాలుగా స్త్రీని చేయడము జరిగింది. మరి ఆ స్త్రీగా ఉన్నటువంటి మనము మరి దేవుని దృష్టిలో మరి స్త్రీలకు ఉన్నటువంటి మనము దేవునికి మహిమకరంగా ఉంటున్నామా? ఆయన ఘనపరిచే వారుగా ఉంటున్నామా? లేకపోతే మరి లోకానుసారమైన జీవితాలు జీవించే వారుగా ఉంటున్నామా? మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు స్త్రీలను దేవుడు ఎంతగా ఎన్నుకున్నారంటే ఆదికాండంలో ఒక స్త్రీ ద్వారా పాపం అనేది వస్తే అదే స్త్రీ ద్వారా లోకంలో రక్షణ రావాలనుకుని ఆ స్త్రీని ఎవరు అవమానించకూడదని, ఆ స్త్రీని ఎవ్వరు కూడా తక్కువ చూపు చూడకూడదని ఆ స్త్రీ ద్వారా ఈ లోకాలకి రక్షణ తీసుకొచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరండి? మరియా కదా. మనందరికీ తెలుసు. ప్రతి డిసెంబర్ నెలలో మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఏ ప్రసంగం కూడా మనకి ఉండదు. కాబట్టి మరియమ్మ తల్లి ఎంత త్యాగం చేసిందో మనం అందరం కూడా ఒకసారి మరి మరియమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం అండి. చాలండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, హల్లెలూయా, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరి ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన కన్యకులు ఉన్నారు. అనేకమైన కన్యకులు ఉండగా ఈ మరియమ్మ తల్లిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకుని ఉంటారు
అంటే ఆమె చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉన్నది. మరి ఎంతగానో ఆమె ప్రార్థనా జీవితము కలిగిన స్త్రీగా ఉన్నది. కాబట్టి దేవాతి దేవుడు ఆమెలో ఉన్నటువంటి మంచి గుణాలను, మరి మంచితనాన్ని, ఆమెకున్న పరిశుద్ధమైన జీవితాన్ని మరి చూసి ఆమెను దేవుడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ కాలంలో కనుక మీరు నేను ఉండుంటే మన గర్భాన్ని ఆయన పుట్టుదరంటారా? అనొచ్చు. ఆ కాలంలో మనం ఉంటే మేము కూడా వేసే గర్భాన్ని ఇస్తానమ్మా అని అనొచ్చు. అలనాడు మరియమ్మ తల్లి ఎన్ని నెలలు మోసిందండి యేసుప్రభు వారిని? 9 నెలలే మోసింది. కానీ ఈనాడు మరి మనకి జీవితం అంతా ఆయనకి మన హృదయంలో స్థలం ఇస్తే మనము కూడా ధన్యురాలని పేరు మనం కూడా తెచ్చుకుంటాం కదండి. హల్లెలూయా. మరి అలనాడు దేవుని దేవదూత చేత దేవుడు ఒక వర్తమానం పంపించారు. ఏమని? దయాప్రాప్తురాలా నీకు శుభము. హల్లెలూయా. మరి అలనాడు మరి ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన కన్యకులు ఉంటుండగా ఈ మరియమ్మ తల్లిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే ఆమె దేవుని దయకు ఒక అర్హురాలు అయ్యింది. హల్లెలూయా. ఆమె దేవుని దయకు ఒక ప్రాప్తురాలు అయ్యింది. దేవుని దయను సంపాదించుకునే అర్హతను ఆమె సంపాదించుకున్నది. ఈ లోకంలో స్త్రీలుగా ఉన్నటువంటి మనము దేవుని దయను సంపాదించుకుంటున్నామండి? దేవుని దయ పొందుకునే అర్హత సంపాదించుకుంటున్నామా? మనం అనుకుంటాం దేవుని దయ ఉంది అంటారు, కానీ ఆ దయ పొందుకోవడానికి మనం ఎలాంటి జీవితం జీవించాలి? మరి వాళ్ళ పరిశుద్ధమైన జీవితం ఉన్నదా? మరి వాళ్ళ ప్రార్థన జీవితం ఉన్నదా? మరి వాళ్ళ భయభక్తి కలిగిన జీవితం ఉన్నదా? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. అలనాడు మరి దేవుని దేవదూత ఏమని చెప్తుందంటే దయాప్రాప్తురాలా నీకు శుభము. హల్లెలూయా. చాలామంది కూడా ఈ రోజుల్లో మనుషుల దయ కొరకు ప్రాకులాడతారు, మనుషుల మాటల కొరకు ప్రాకులాడతారు. ఏదైనా కష్టమో బాధ వస్తే పరిగెట్టుకుని మనుషుల దగ్గరికి వెళ్ళిపోతారే కానీ మోకరించి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, దేవుడు మనకి జవాబిస్తాడు, దేవుడు మనకి ప్రశాంతత ఇస్తాడు, దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడనే మరి అలాంటి విషయాన్ని మనము మర్చిపోతున్నాం. మరి దయాప్రాప్తురాలను మనం ఏ విధంగా అనిపించుకుంటామండి? మనం దేవుని దయను కోరుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి మనము ఏదైనా కష్టం వచ్చిందనుకో పక్కింటి వారి దగ్గరికి, ఎదురింటి వారి దగ్గరికి వెళతాం. వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకుంటాం. అమ్మ మాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చిందని చెప్పుతాం. వారు ఏదైనా ఆదరిస్తారు, ఆదరణ మాటలు చెప్తారని మనం వెళతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన మాటలన్నీ కూడా వారు విని ఏదైనా గనక వారికి మనకి శత్రుత్వం వచ్చి వారికి మనకి ఏదైనా గొడవ వస్తే ఎలా ఉంటుందండి మన బాధ కాస్త ఇంకా రెట్టింపు బాధ అయిపోతుంది. ఎందుకంటే వారికి మనకి శత్రువు వచ్చినప్పుడు ఇంకా 4 మాటలు వేసి మనల్ని దెప్పి పొడుస్తారు. కాబట్టి మన బాధ ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. దేవుని దయను మనము సంపాదించుకోవాలి. మనుషుల దయ కాదండి. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఇక్కడ మరియమ్మ తల్లి దేవుని దయకు ప్రాప్తురాలైంది, దేవుని దయకు అర్హురాలైనది. ఈరోజు మనం కూడా దేవుని దయను సంపాదించుకోవాలి, దేవుని దయకు అర్హురాలు అవ్వాలి. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే 30వ వచనం అండి, నేనే చెప్పేస్తాను. 30వ వచనం అండి. దూత చదవండి. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ముందుగా దేవుని దయను సంపాదించుకుంది, రెండవదిగా ఆమె దేవుని కృపను పొందుకున్నది. హల్లెలూయా. దేవుని కృపను పొందుకుంది. ఈరోజు ఇక్కడ నిలబడే అంత అర్హత నాకు లేదు, కానీ ఆయన కృపతో ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. మరి దేవుని కృపని రోజు మనం అందరము పొందుకోగలుగుతున్నామా? ఆమె దేవుని కృపను కూడా పొందుకుంది. ఆ పొందుకున్న కృప వెంబడి కృపతో అధికమైన కృపలోకి ఆమె వెళ్ళడం మనము చూస్తున్నాం. ఈరోజు మనకు ఒక కృపనిచ్చాడు దేవుడు. ఈరోజు ఉదయకాలం లేచామంటే పడుకునే వరకు కూడా ఆయన కృప తప్ప మనల్ని ఏది కూడా కాపాడట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనల్ని ఏమి కాపాడుతుందండి? ఉదయకాలం లేగుస్తున్నాం, పనులకు వెళ్తున్నాం, మరలా తిరిగి మన గృహాలకు చేరుతున్నామంటే ఆయన కాపుదల, ఆయన కృప. హల్లెలూయా. కానీ ఆ కృపను మనము కృప వెంబడి కృప అధికమైన కృపలోకి వెళ్తున్నామండి
లేదు, ఇచ్చిన కృపను మనము వ్యర్థం చేసేసుకుంటున్నాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, రెండో రోజు ప్రార్థన చెయ్యం, సమయం అయిపోయింది కదా అని త్వరగా బయటకు వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మరియమ్మ తల్లి కృప వెంబడి కృప, అధికమైన కృపలోకి వెళ్ళింది. ఆ కృప ఏంటో చూద్దాము. మరి 31వ వచనమండి. చదవండి. చదవండి. చాలండి. మరి అక్కడ మరియమ్మ తల్లికి ఇచ్చిన కృప ఏంటి తెలుసా? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడను. హల్లెలూయా. ఆయన నిజంగా మరియమ్మ తల్లి గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఈ రోజున నిజంగా ఆమెకి ఇచ్చిన ధన్యత ఎంత గొప్ప భాగ్యం అండి. మరి గర్భము ధరించి కుమారుని కందు అని చెప్తున్నారు. ఎవరండి ఆయన? యేసు ప్రభు వారు. మరి దేవాతి దేవుడికి ఆమె స్వయాన తన గర్భాన్ని ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. అదే ఆమె పొందుకున్న కృప. ఈరోజు మన హృదయంలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతుంటే, మన హృదయంలో మనం ఎన్నో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు, మరి కొండములు, చాడీలు, సరసోక్తులు, ఇచ్చికపు మాటలు, మనం ఎంతగానో మరి అవన్నీ కూడా నింపేసుకుని హృదయంలో ఇప్పుడు కూడా మన హృదయంలోనికి స్థలం లేకుండా చేస్తున్నాం. మనకి ఇచ్చిన కృపను మనము వ్యర్థం చేసేసుకుంటున్నాం. కానీ మరియమ్మ తల్లికి ఇచ్చిన కృప ఏంటి తెలుసా? గర్భంలో యేసు ప్రభువారు పుట్టడం అన్నమాట. హల్లెలూయా. ఈరోజు మనకి కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. మరి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పుడు మనం కృపను మరి వ్యర్థము చేసుకునే వారుగా మనము ఉండకూడదు. మనకు శుక్రవారము, ఆదివారము ఎల్లవేళలా కూడా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆరాధన సమయాన్ని మనము వ్యర్థపరచుకోకూడదు. ఇచ్చిన కృపను మనము వ్యర్థం చేసుకోకూడదు. ఇచ్చిన కృపను మనము వెళ్ళాలి, దేవుని మందిరంలో గడపాలి. వారమంతా దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు దేవుని సన్నిధిలో నిలుచుని ఆయన మందిరంలో మనం ప్రార్థించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము ఉండాలి. దేవా, ఈ కృప వారమంతా ఇచ్చావు, ఇక ముందు కూడా మాకు దయచే ప్రవ్వా. ప్రతి సెకను, ప్రతి క్షణం, ప్రతి గంట నీ కృపను మాకు అనుగ్రహించు ప్రవ్వా. నీ కృప లేనిది మేము బ్రతకలేమయ్యా, నీ కృప లేనిది మేము నడవలేమయ్యా, నీ కృప లేనిది మేము మరి ఒక అడుగు కూడా తీసి మనం వేయలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృప వెంబడి కృప, అధికమైన కృపలోకి మనము వెళ్ళాలి. ఇక్కడ మరియమ్మ తల్లి ఇచ్చిన కృపను ఆమె పొందుకున్నది. ఇచ్చిన కృపను ఆమె స్వీకరించింది. ఈరోజు మనకు దేవుడు ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. ప్రార్థన చేయమంటే ఎదురుకొచ్చి కూడా ప్రార్థన చేయలేని స్థితిలో మనము ఉంటాము. కానీ ఇక్కడ మరియమ్మ తల్లి తన గర్భాన్ని యేసయ్య కొరకు ఇచ్చినదండి. అదే ఆమె పొందుకున్న కృప. హల్లెలూయా. అలా చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం నుండి చదువుదామండి. చాలండి. మూడవదిగా మనం చూసినట్లయితే, నేను ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ప్రభు దాసురాలనని ఆమె తీర్మానం తీసుకున్నదండి. అక్కడ వచ్చి దేవుని దేవదూత చెబుతుంది, నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని చెప్తున్నాడు. అప్పుడు మరి ఒక మాట అంది. ఏమందంటే, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఏ విధంగా ఎలాగ ఇది జరుగునని ఆమె ఒక సామాన్యంగా అడిగింది. అది ఏమి క్వశ్చన్ మార్క్గా కూడా కాదండి, ఒక అనుమానంగా ఏమీ అడగలేదు. ఎందుకంటే సృష్టి ధర్మాన మరి పురుషుని ఎరగకుండా మరి గర్భము రావడము మరి స్త్రీలకైతే మరి కుదరదు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు అక్కడ చూసినట్లయితే ఆమె సామాన్యంగా కూర్చుని అడిగింది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఇది ఎలాగూ జరుగును అని అడిగినప్పుడు అక్కడ చూసినట్లయితే సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వస్తుంది, నువ్వు గర్భము ధరిస్తావని అక్కడ మరి అక్కడ దేవుని దేవదూత సంబోధించడము చూస్తున్నాము. మరి ఆ మాట చెప్పినప్పుడు ఆమె వెంటనే ఏమందండి, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఏ విధంగా అంటే కొన్ని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ప్రవ్వా నీ బిడ్డను నీ చిత్తమే నా పట్ల సిద్ధించు ప్రవ్వా అని దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామండి. ఇక్కడ ఆమె అన్నది, ఆమె ఆల్రెడీ ఒక వ్యక్తితో ప్రదానం చేయబడిన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె మరి ఆ వ్యక్తి నన్ను వివాహం చేసుకుంటాడో చేసుకోడో నాకు తెలీదు. ఆమె మరి చూసినట్లయితే ఆ కాలంలో మరణశిక్ష అమల్లో ఉండేది. మరి ఆ మరణశిక్ష అమల్లో ఉన్న సమయంలో మరి ఒకవేళ నన్ను చంపేస్తారేమో, రాళ్లతో కొడతారేమో, కాల్చేస్తారేమో అని ఆమె ఆ విధంగా కూడా ఆలోచించలేదండి. తన జీవితాన్ని యేసే కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడింది. హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే ఆమె ఒక మాట అన్నది, నేను ప్రభువు దాసురాలను. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహము ఎవరిచ్చారండి మనకి? దేవుడిచ్చారు. దేవుని సృష్టి దేహము. కానీ ఇచ్చిన దేహాన్ని ఎవరికి ఇచ్చిందండి? ఆమె యేసు ప్రభు వారికి ఇచ్చినది. తన దేహముతో దేవుణ్ణి మహిమపరిచింది, తను పరిశుద్ధంగా జీవించింది. నేను ప్రభు దాసురాలని మాట చెప్పింది. మరి యేసు ప్రభు వారు వచ్చి నీ గర్భాన్ని ధరిస్తారని అన్నప్పుడు ఆమె వెంటనే నేను ప్రదానం చేయబడి ఉన్నాను, నాకు వివాహము కాదు, అందరూ నన్ను చంపేస్తారని ఏమీ అనలేదండి. మరి ఆమె ఏమన్నది? నేను ప్రభువు దాసురాలను, ఎందుకంటే నా దేహం అంతటి పైన ఆయనకే అధికారం ఉన్నది. కాబట్టి ఆమె దేవుని ఘనపరిచినట్టు చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది ప్రభు దాసురాలం అని చెప్పుకుంటున్నామండి మనము. నిజంగా మరియమ్మ తల్లి ఎంతగా ఇలా చెప్పుకుంటున్నాం, కానీ ఆ కాలంలో ఆమె చేసిన త్యాగం వర్ణనాతీతం. ఈరోజు మనం అనుకుంటాం ఈ కళ్ళు మనమే సృష్టించుకున్నాము కదా, ఈ కళ్ళు మనం అనుకుని చూడరానటువంటి వాటిని చూస్తూ ఉంటాం. అలాగే ఈ చెవులు మనవే కదా అని వినరాని మాటలు మనం వింటూ ఉంటాం. ఈ పెదాలు కూడా మనవే కదా అని అనరాని మాటలు ఈ నోటుతో అంటూ ఉంటాం. ఈ చేతులు మనవే కదా అని చేరాని పనులు చేస్తూ ఉంటాం. ఈ కాళ్ళు కూడా మనవే కదా అనుకుని దేవుని మందిరానికి కాకుండా లోకం వైపు పరిగెడతాం అని మరియమ్మ తల్లి అనుకుంది. కళ్ళు నావి కావు, నా దేవుడివి. ఈ చెవులు నావి కాదు, నా దేవుడివి. నా దేహమంతా కూడా నా యేసేది అనుకుని తన గర్భంలో యేసే కొరకు స్థానం ఇచ్చిందండి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రవ్వా ఈ దేహము నువ్వు సృష్టించిందయ్యా అని మనం ఎప్పుడైతే గుర్తించుకుంటామో, గ్రహించుకుంటామో, అప్పుడే కూడా మనము దేవుని దాసురాలం అవుతాము. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం మనము జీవిస్తాం. ఇక్కడ మరియమ్మ నేను దేవుని దాసురాలను కాబట్టి ఆయన మాట చొప్పునే నాకు జరగాలని దేవుణ్ణి స్వీకరించింది, దేవుని మాటలు స్వీకరించింది. అలా చెప్పిన వెంటనే దూత అక్కడ నుండి వెళ్ళడం మనము చూస్తున్నాం. అంతవరకు కూడా దూత మరి ఆమె చూసినట్లయితే అక్కడే ఉండటం మనము చూసాం. ఆమె అంగీకరించిన వెంటనే దూత అక్కడ నుండి వెళ్ళిందండి. యేసు ప్రభువు వారు కూడా, దేవుడు కూడా ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆమె ప్రదానం చేయబడిన కన్యకనే దేవుడు మరి ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి ఒకవేళ కన్యకనే కనుక, మామూలు వివాహం కానీ ప్రదానం చేయబడిన కన్యకను కనుక ఆయన ఎంపిక చేసుకుని ఉంటే ఈమె గర్భము ధరించినదని మరి అతను చేసుకుంటారో చేసుకోరో, వివాహ సంబంధాలు వస్తాయో రావో కూడా తెలీదు. కానీ అక్కడ ప్రదానం చేయబడిన కన్యకనే యేసు ప్రభువు వారు ఎంపిక చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. ఈ రోజున మనం చూసినట్లయితే మనము దేవుడికి మరి ఆలోచనలు ఎంతో గొప్పవండి. ఆయన ఎవరిని కూడా బాధపెట్టరు, ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు. మరి అక్కడ చూసినట్లయితే మరియమ్మ తల్లిని ప్రదానము చేయబడిన తరువాత అక్కడ ఆమె గర్భాన్ని ధరించినట్టు మనము చూస్తున్నాం. నీతిమంతుడమైన యోసేపును కూడా ఆయన సిద్ధపరిచినట్టు చూస్తున్నాం. మరి మరియమ్మ జీవితాన్ని మరలా మరియమ్మకు అప్పచెప్పినట్టు చూస్తున్నాం. మరి తన వివాహ జీవితాన్ని దేవుడు కొనసాగించినట్టు చూస్తున్నాం. దేవుడు చూసినట్లయితే
నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ దేవుని మాటకి, దేవుని చిత్తానికి లోబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది స్త్రీలము మనం దేవుని చిత్తానికి లోబడుతున్నామండి. ప్రతి విషయంలో కొన్న మన బిడ్డల విషయంలో అయినా, చదువుల విషయమైనా, మన బిడ్డల వివాహ సంబంధ విషయమైనా, లేకపోతే మన బిడ్డలు మరి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్న ప్రభువా నీ చిత్తమా కాదా అని మోకరించి ప్రార్థన చేసి దేవుని చిత్తానికి లోబడిన స్త్రీలుగా మనం ఉంటున్నామండి. దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన సొంత ఆలోచనలతోటి మరి మనము ప్రతి విషయంలో కూడా ముందడుగుతున్నామా? ఏదైనా ఏ కార్యం తలపెట్టినా, ఏమి చేసినా, ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నుంచున్నా, కూర్చున్నా దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 39వ వచనం అండి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు స్త్రీలను మనము చూస్తున్నాం. ఇద్దరు స్త్రీలు కూడా ఎలిజబెత్, మరియలు, వారిద్దరు కూడా కలుసుకోగానే వందనాలు చెప్పుకున్నారు. ఈరోజు స్త్రీలకు ఉన్నటువంటి మనము సంఘంలోకి రాగానే వందనాలు చెప్పుకుంటున్నామండి. మనము కూడా వందనాలు చెప్పుకోవాలి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. దైవజనులకు వందనాలు చెప్పాలి. రాగానే మనం మోకరించి ప్రార్థించేవారుగా ఉండాలి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా వందనాలు చెప్పుకోగానే వారిలోకి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళినట్టు చూస్తున్నాం. మనం వందనాలు చెప్పుకునే పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తుందండి. మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే ఎంతో ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా వందనాలు చెప్పుకున్నారంటే వారిద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనము చూస్తున్నాం. అంతేకాదు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను అంటే అక్కడేమి వారి కోట్లాస్తి మరి అంతస్తులు ఏమీ లేదండి. మరియమ్మ తల్లి ఒక పేద కన్యక అయినప్పటికీ కూడా ఆమెను ఆశీర్వదింపబడిన దాను అని అక్కడ సంబోధిస్తున్నారంటే ఆమె దేవుని సంపాదించుకున్నది. హల్లెలూయా. దేవుని సంపాదించుకున్నది కాబట్టి, దేవుని కొరకు తన గర్భాన్ని ఇచ్చింది కాబట్టి మరి అక్కడ చూసినట్లయితే ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడిన దాను. ఈరోజు నువ్వు నేను కూడా హృదయంలో యేసేకి స్థానం ఇస్తే మనము కూడా ఆశీర్వదింపబడిన వారమే. మనం లోకానుసారముగా ఆశీర్వదింపబడిన వారంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆస్తిపరులు, ధనం ఉంది, వారికి బంగారం ఉంది, అవి ఉంది, ఇవి ఉందని అలాంటి బట్టి కొలతలు బట్టి మనము అనుకుంటాం వారు ఆస్తిపరులు కదా, వారు ఆశీర్వదింపబడిన వారు అనుకుంటాం. యాకోబు తెలుసు కదండి మనకి. యాకోబు రాత్రంతా కూడా దేవునిని గోజాడంట. దేవుని నువ్వు నన్ను ఆస్వాదిస్తానే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను ప్రభువా అనంట. ఆయనకి గొర్రెలు, గొడ్లు, భార్యలు, సకల సంపదలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా యాకోబు దేవుని ఆస్వాదించమంటున్నాడంటే అది దేవునిలో ఉన్న ఆశీర్వాదం. హల్లెలూయా. మనకి ఈ లోకంలో ఎంత ఆశీర్వాదం ఉన్నా కానీ దేవునిలో మనం ఆస్వాదింపబడిన వారుగా ఉండాలి. ఇక్కడ మరియమ్మ తల్లి అనేకమైన స్త్రీలు ఉన్నారు కానీ ఆ స్త్రీలలో ఈమె ఆశీర్వదింపబడిన దాను అని ఎలిజబెత్ ఈమెను సంబోధిస్తుంది. ఒక స్త్రీ ఇంకో స్త్రీని పొగుడుతుందండి. మనం ఒక స్త్రీ ఇంకో స్త్రీని పొగుడుతామో మనం? అమ్మో, మనల్నే అందరూ పొగడాలి కదండి. ఇంకొకరిని పొగడం మనం స్త్రీలు ఉన్నటువంటి వారికి ఎదుటివాళ్ళు మనల్ని పొగడాలి, ఎదుటివారు మనల్ని గొప్పగా అనుకోవాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎలిజబెత్ ఒక దైవజనురాలు, ఆమె వృద్ధాప్యవంతురాలు, ఆవిడ చాలా పెద్ద వ్యక్తి, కన్య అయిన మరియ చిన్న ఆమెను పొగుడుతుంది. ఏమనంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను. హల్లెలూయా. మరి చూసినట్లయితే స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానం అంటే ఈరోజు యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడినటువంటి వారిలోనే చేర్చబడతాం. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే 47వ వచనం అండి. చాలండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. ఆమె ఎంత తగ్గించుకున్నదో దేవుడు ఆమెను అంతగా హెచ్చించాడండి. కింద ఒక మాట ఉంటుంది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రజల చేత ఏమి సాక్ష్యం పొందుకుందండి? ఆమె
ధన్యురాలని సాక్ష్యం పొందుకునేది. ఎందుకు తెలుసా? ఆమె ఎంత తగ్గించుకుందో, దేవుని కొరకు ఎంత ప్రాణత్యాగం చేసిందో, దేవుని కొరకు ఎంతగా తను పరిశుద్ధమైన జీవితము జీవించిందో, ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉన్నదో. కాబట్టి ఆమె ఎన్ని అవమానాలు పడిందో, నిందలు పడిందో. మరి 9 నెలలు ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆమె తెలియనటువంటి లోకము కదా, దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఎన్ని మాటలు అని ఉంటారో కదండి. అవన్నిటిని కూడా భరించుకుని ఆమె 9 నెలలు ఎక్కడైతే ఉందో మరి 9 నెలల తర్వాత ఆమె జీవితం ఏమైందండి? ధన్యురాలు అనే స్థితిలోకి ఆమె వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఎన్నో అవమానాలు పడవచ్చు, నిందలు పడవచ్చు, ఎంతోమంది ఎన్నో అవ్వచ్చు. కానీ నువ్వు దేవుని పాదస్థానంలో కనుక కూర్చుని ఉంటే నిన్ను కూడా మరి ధన్యురాలు అనే స్థితిలో దేవుడు నిలబడతాడు. నిజంగా చూసినట్లయితే మరియమ్మ చేసిన ప్రాణత్యాగం ఎంతో గొప్పది. ఆమె జీవితం వర్ణనాతీతమైనది. ఆమె యేసు ప్రభు వారికి జన్మని ఆమె ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నది. ఈ రోజున దేవుడు కూడా మన హృదయాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనం అనుకుంటున్న ఈ దేహం మనదనుకుని మనము గ్రహించుకుంటున్నాం. ఈ దేహము నీది ప్రభువా అని మనం కొంచెం ఆలోచించుకుని దేవునికి కనుక మన దేహం అంతటి మీద అధికారం ఇస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరగడానికి దేవుడు ఎంతగానో సిద్ధపడి ఉన్నారు. కానీ మన హృదయంలోకి ఎక్కడ ఆహ్వానిస్తున్నామండి? ఎక్కడ కూడా ఆహ్వానించట్లేదు. ఇదిగో తలుపు ఎదుట నించి ఉన్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారి ఎదుట నేను వచ్చి భోజనము చేస్తానంటున్నాడు. తలుపు బయట ఉంటున్నాడు ఆయన, తలుపు బయట నించుంటున్నాడు. కానీ ఆయన రోజు వస్తున్నాడు, మన తలుపు తడుతున్నాడు. కానీ ఆయన స్వరాన్ని గుర్తెరగకుండా మన చెవులు వినడం లేదు ఆయన స్వరాన్ని. ఆయన దేవుని స్వరాన్ని వినకుండా ఎవరి స్వరం వింటున్నామంటే మన చేతిలో ఉన్న ఫోన్ స్వరాలు, బయట వాళ్ళ స్వరాలు, లోకంలో ఉన్న స్వరాలు అవే వింటున్నాము. కానీ మనము దేవుని స్వరాన్ని గుర్తెరగడం లేదు, వినడం లేదు. ఆయన ప్రతిరోజు వచ్చి మన హృదయం అనే తలుపు నద్ద నించున్నాడండి. ఇంకా చూసినట్లయితే లోబడినల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాడంట. హల్లెలూయా. ఈ రోజున దినమెల్లా మన కొరకు ఆయన చేతులు చాపుచున్నాడు. ఈరోజు స్తుతి ఆరాధనలో కొంచెంసేపు చేతులు పెట్టమంటారు. ఆ చేతులు కూడా మనము కొంచెంసేపు కూడా ఇలా ఎత్తలేం. కానీ దేవుడు మన కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుచున్నాడంట. అంతేకాదు ఆయన మిట్ట మధ్యాహ్నం వేళ మరి సిలువలో మరి 2 మేకులతో మరి మిట్ట మధ్యాహ్నం ఈ కొరకు నా కొరకు చేతులు చాపలేదా? మరి ఆయన సిలువ శ్రమలు గుర్తించుకుంటే ఎవరైనా దేహంలో మన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఉంటామండి. కానీ మనం ఎవరం కూడా గుర్తించడం లేదు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చారండి? మనకందరికి కూడా రక్షణ ఇవ్వడానికి. ఆయన రాకుండా ఉంటే మనం ఎక్కడ వెళ్ళిపోదుమో, నశించిపోదుమో కదండి. మరలా ఆయన రావడం సిద్ధపడుతున్నాడు 2వ రాకడలో. అప్పటికైనా మనం మారకుండా ఆయన సంఘంలో ఎత్తబడకుండా ఉండి ఉన్నాం అనుకోండి, ఇంతవరకు చేసిన భక్తి వ్యర్థమే, ఆరాధన వ్యర్థమే, పరిచర్య కూడా వ్యర్థమే. మనం దేవుని కొరకు ఎంత సమర్పించుకున్నా వ్యర్థమే. ఎందుకంటే దేవునిలో మనము జీవించాలి, దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి, దేవునికి అంగీకారముగా మనము ఉండాలి. ఆయన మందిరాన్ని మనము విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. చాలామంది కూడా మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేస్తున్నారు. క్రిస్మస్ టైంలోనో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మనకి సమయాన్ని ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళదామని అనుకుంటారు. కానీ దేవుని మందిరాన్ని మనం అశ్రద్ధ చేయకూడదండి. దేవుని మందిరంలో సంతోషం ఉన్నది, దేవుని మందిరంలోనే ఆనందం ఉన్నది, దేవుని మందిరంలోనే సమృద్ధి ఉన్నది. మరియ మార్తలు మనకు తెలుసు కదండి. మార్త యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మార్త ఆతిథ్యం చేయడానికి వెళ్ళింది, ఆయనకి ఆహారం వండి పెట్టడానికి వెళ్ళింది. మరి ఆయన పాద సన్నిధిలో కూర్చుని వాక్యం వింటుంది. మార్త అనుకున్నది మరి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి అని కదా, యేసుప్రభు వారికి ఆహారం పెట్టాలి కదా అని ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె వంటగదిలోకి వెళ్ళింది. మరి అనుకుంది యేసుప్రభు వారిని కొద్దిపాటి సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుని యేసుప్రభు వారికి సమయం ఇచ్చింది. మరి చూసినట్లయితే మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఆ పని పెట్టుకోవడం వరకు ఆమె ఏమొచ్చిందని ఆమెకి చింత వచ్చింది. చింత, తొందరపాటు, టెన్షను, ఆయాసం, ఆవేశం. ఇంకా యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా సహోదరుని విడిచిపెట్టి నీకు చింత లేదని యేసుప్రభు వారిని అడిగినంత రీతిలో ఆమె వెళ్ళింది. ఈరోజు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం మంచిదే,
కానీ దానికన్నా ఉత్తమమైనది, శ్రేష్టమైనది ప్రభు పాద సన్నిధిలో ఆయన వాక్యం వినడం, ఆయన మందిరంలో మనము గడపటము. మరి అనుకుంది యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టి ఉన్నారు. నా దేవునికి ఆహారం కొరతేమని మరియమ్మ గుర్తించుకుంది. మార్త అనుకుంది శారీరకముగా మనకు ఆహారం అవసరం కదా, యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకి ఆహారం కావాలి కదా అని మార్త అనుకుంది. మరి అందుకుంది మనుషుల రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని మరియా గుర్తించి ఒకరు శారీరకానుసారంగా ఆలోచించారు, ఒకరు ఆత్మానుసారంగా ఆలోచించారు. హల్లెలూయా. ఈరోజు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం. 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో మనం అందరం ఉన్నామంటే ఇంతవరకు ఆయన కాపాడిన ఆయన కృప వల్లే మనం ఇక్కడ నిలబడి ఉన్నాం కదండి. ఈ నెలంతా కూడా ఆయన కృపను మనము పొందుకోవాలి. 2026 సంవత్సరంకి వెళ్ళినప్పుడు డిసెంబర్ 31 తారీఖున ఎన్నో వాగ్దానాలు తీసుకుంటాం మనం. ప్రభు, ఈ సంవత్సరం నేను నీ మందిరాన్ని విడిచిపెట్టను, ఈ సంవత్సరం నేను ఎవరితో గొడవపడను, ఈ సంవత్సరం నేను సినిమాలు చూడను, ఈ సంవత్సరం నేను అసూయతో బ్రతకను, గర్వంతో బ్రతకను, స్వార్థంతో బ్రతుకుతాను అని తీర్మానాలు తీసుకుంటారే కానీ వాటిని విడిచిపెడుతున్నారండి? ఎవరైనా విడిచిపెడుతున్నారా? ఇంకా కొద్ది రోజుల్లో మనము నూతన సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నాం. కానీ దేవుడు చూసినట్లయితే ఆయన పరలోకపు భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తుడుగా ఈ లోకంలోకి వచ్చారండి. హల్లెలూయా. మరి అలాంటి భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టారు నీ కొరకు నా కొరకు. ఆయన అంట దేవుని ఎదుట లేత మొక్క వలె పెరిగాడంటండి. లేత మొక్క అంటే ఏంటి? ఎంతో మృదువైనది. అది వరదొచ్చినా మరి చూసినట్లయితే దాన్ని మనం ఎంత అపురూపంగా చూసుకుంటాం. లేత మొక్క దేవుడు కూడా మరి యేసు ప్రభువుని అంత లేత మొక్క వలె పెరిగారంట. కానీ ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు వస్తే మన స్వరూపము కానీ సొగసు కానీ లేకుండా చేసేసాం. హల్లెలూయా. ఈ రోజున ఆయనకి స్వరూపం ఉందా? సొగసు లేకుండా మనము చేసి ఉన్నాం. ఎందుకంటే నువ్వు నేను మాత్రము అందంగా మనం తయారవుతున్నాము, కానీ మన యేసుప్రభు వారి లోకంలో మనకు రక్షణ ఇవ్వాలని ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, సొగసును పోగొట్టుకున్నారు. కానీ ఈ రోజున మనము ఈ 2025న ఈ స్త్రీల క్రిస్మస్ రోజున స్త్రీలందరూ కూడా అనుకోవాలి, ప్రభువా నువ్వు ఏ ప్రణాళికతో నన్ను సృష్టించుకున్నావో, ఏ ఉద్దేశాలతో నన్ను సృష్టించుకున్నావో తండ్రి, ఈ స్త్రీలకు ఉన్నటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభువా. స్త్రీలుగా మేము ఏ విధంగా ఉండాలి? స్త్రీలుగా ఉన్నటువంటి వారు అనుకుంటారు మనం ఒక కిచెన్లకే పరిమితం అనుకుంటారు కదండి. మనం కుటుంబానికి వండుకోవడానికి, మన పనులు చేసుకోవడానికి ఇదే మన జీవితం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏ మాట అండి? ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. ప్రకటించే స్త్రీలు అన్నారు, ఇంకెవరన్నా అన్నారు? స్త్రీలు అన్నారు కదా. స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. సైన్యం అంటే ఎవరు? ఆర్మీ తెలుసు కదా. మనకు ఆర్మీ ఎక్కడుంటుంది? భారతదేశం సరిహద్దుల్లో మనకి ఆర్మీ ఉంటుంది. ఆర్మీ ఎప్పుడు కూడా ఏ శత్రువు లోపలికి రాకుండా, ఏ యుద్ధము మన వైపు రాకుండా ఎప్పుడు కూడా ఆర్మీ మనల్ని కాపాడటానికి ఎల్లవేళలా వారు ఎంతగానో శ్రమిస్తున్నారు కదండి. ఆర్మీ చేసే పని ఎంతో గొప్పది కదా. వారు ఎప్పుడు కూడా మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు సరిహద్దుల్లో ఉండి. కానీ అలాంటి ఆర్మీతో మనం చూసినట్లయితే ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము. ఈ స్త్రీల సైన్యం ఏం చేయాలి? ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని ఎవరు చెప్తున్నాడు? ప్రభువే చెప్తున్నాడు. ఏమనంటే ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ స్త్రీలు ఏ విధంగా ఉండాలి అంటే, మనం కూడా అనేక మంది నశించిపోతున్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, నశించిపోతున్నారో వారిని రక్షణలోకి తీసుకొచ్చే స్త్రీలుగా మనము మార్చబడాలి. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా రక్షించడానికి స్త్రీలు సైన్యముగా మారిపోవాలి. ఎవరైతే దేవుని ఎరిగిన వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం, మన సాక్ష్యాలు చెప్పడం, దేవుని మందిరాన్ని తీసుకొచ్చే స్త్రీలుగా మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని. ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఆయన మాటను రాస్తే ఇంతవరకు కూడా స్త్రీలుగా ఉన్నట్టు మనము ఎంతసేపు మన లాభాల కోసము మన కోసమే మనం బ్రతుకుతున్నాము, కానీ దేవుని కొరకు బ్రతికేవారుగా మనము లేము. దేవుని కొరకు
అనేక మంది రక్షించే స్త్రీలుగా మనము లేము కదండి. ఇంక 2025 అయిపోతుంది. 2026 నుంచి గొప్ప తీర్మానాలతోటి స్త్రీలకు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాలి. ప్రభువా, నాతో పాటు ఇంకో స్త్రీని తీసుకొస్తానయ్యా, దేవుని మందిరానికి నడిపిస్తానయ్యా, నీ రక్షణలోకి తీసుకొస్తానయ్యా. ఎవ్వరు నశించిపోవటానికి ఇష్టము కాదు ప్రభువా, నశించిపోతున్న వారి కొరకే నన్ను నిలబెట్టావు తండ్రి. ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని చెప్పి నీ మాట ప్రకారం నేను జీవిస్తాను ప్రభువాని. మరి ఎంతమంది తీర్మానాలు తీసుకుంటారో మరి మీరే పరిశీలన చేసుకోవాలి. స్త్రీలు ఉన్నటువంటి వారిపై చాలా బాధ్యతను పెట్టాడు దేవుడు. ఎంతగా పెట్టాడంటే దేవుడు ఎక్కడ చిన్న చూపు చూడలేదండి. మరి ఆయన పుట్టడం ఒక స్త్రీ జన్మ సువార్త ప్రకటించింది, ఒక స్త్రీ పునరుద్ధాన సువార్త ప్రకటించింది. ఆదికాండంలో మొట్టమొదటి స్త్రీ ద్వారా ఈ లోకంలోకి మరి జీవం గల ప్రతివానికి తల్లని పేరు వచ్చింది. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ఎంతోమంది స్త్రీలకు ఎంతో ఉన్నతమైన విలువలు ఇచ్చారు. ఈరోజు స్త్రీలకు ఉన్నట్టు మనం కూడా దేవుని యందు భయభక్తుల జీవితం జీవించి, ప్రార్థనా జీవితం జీవించి, పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉండాలని. మరి మరలా సంవత్సరానికి ఈ రోజు కట్టుకున్న చీర వచ్చే సంవత్సరం కట్టుకుంటారని క్రిస్మస్కి కట్టుకోరు కదా, ఖచ్చితంగా కొత్తది కొనుక్కోవాలి. మరి పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని మనం వదిలిపెట్టి ఒక క్రొత్త జీవితం, ఒక నూతనమైన జీవితంతో మనం నూతన సంవత్సరాలు అడుగు పెడదాం. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడోయమ్మా. మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంత నిండి ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే,
ఆడి పాడుకొని ఆడెదమోయమ్మా, మనసారా యేసురాజునే కొలిచెదమోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన యేసుక్రీస్తు కృపా సంఘం వారికి ప్రత్యేకమైన వందనాలండి. ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన అమ్మ ఫోన్లో గురించి అంత చూడండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలైనా మమ్మల్ని ప్రేమించినైనా ఓ ప్రభాని ప్రాంతంలోనైనా ఓ మెరిచి వంటి ప్రభా ప్రార్థన శక్తి మందిరం ఓ బిడ్డలను ఏర్పాటు చేసుకోండి. క్రిస్మస్ ఆరాధన బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీరు కృప చూపించారు ప్రభా. ఓ అనేక సమయంలో ప్రభు క్యాండిల్ సర్వీస్ని మీరు చేస్తుండగా మీరే సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడి క్యాండిల్ సర్వీస్ని మేము చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, మనందరూ కూడా కలిసి ఆ పాటను పాడుకుందాం. అందరూ కూడా వెలిగించిన తర్వాత ఆఫ్ చేస్తుంది. అమ్మ అప్పుడే ఆఫ్ చేయదండి. అమ్మ మళ్ళీ బంగారం లాంటి చీరలు కొనుక్కున్నారు ఇవాళ, పొట్టి చీరలో. స్తోత్ర. రక్షకుణ్ణి దయించినాడట, రక్షకుణ్ణి దయించినాడు. రక్షకుణ్ణి దయించినాడు. మన కొరకు పరమా రక్షకుణ్ణి దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మనం దిక్కు చేరి చూచినాడు. రక్షకుణ్ణి దయించినాడట. మన కొరకు పరమా రక్షకుణ్ణి దయించినాడట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.